నాగేంద్ర గారు మీరు మాట్లాడండి. కాదు ఇప్పుడు అప్పుడే ఇంట్లో అమ్మలు నాయనలు ఎందుకు, ఎవడి బతుకేందో తెలుసు అని చెప్తున్నాం మేము. దానికి ఉలికిపాటు ఎందుకు? నేను పర్సనల్ మీ విషయాలు మాట్లాడటం మీరు అడిగిన దానికే చెప్పాను నేను. రెండోది, మా నాయకుడు కన్సల్ట్ కు తేడా తెలియలా, వాళ్ళతో మీరు మాట్లాడిస్తున్నారు. ఆయన ఏమన్నాడు, మేము ఏపీకి కన్సల్ట్ అయ్యామంట. కన్సల్టెన్సీ కంపెనీ పెట్టాడా? ఈ చదువు రాని వాళ్ళతో మాతో డిస్కషన్ పెట్టి తల్లులు తండ్రుల గురించి మాట్లాడిస్తున్నారు మీరు. నేనేమన్నాను, మీ వ్యక్తిగత జీవితం మాట్లాడలేదు. నేను అడిగిన దానికి మానుకొండకు పోయినాడు అన్నాడు. మానుకొండలో ఏం జరిగిందంటే, పరామర్శించిన పోతే నెత్తిన ముత్తు ఈపన పెట్టి చెక్కులీని పోతే తరిమి కొట్టినారు. ఆయన అన్నాడు, మీకు 3000 ఓట్లు వచ్చినాయి అన్నాడు. ముందు మీకు దమ్ముంటే మీ నాయకుడికి మీకు ఆ 30 ఓట్లు తెచ్చుకొని పోటీ చేసి మాట్లాడండి. పోటీ చేసి 3000 వచ్చినాయి. మేము పోటీ చేసాం, 3000 వచ్చాయి. మీరు తెలంగాణలో పోటీ చేసి వైసీపీ అని 30 ఓట్లు తెచ్చుకొని మాట్లాడండి సిగ్గుంటే. అది ఇక్కడికి వచ్చి మీరు పుట్టినారా అమ్మ నాకు తెలీదా, నేనేమన్నా వేరే దేశం నుంచి పక్కన ఆ జమలముడికి పోయి ఎవరిని అడిగినా చెప్తాడు. వాళ్ళని అడిగి మళ్ళా నన్ను ఎందుకు మాట్లాడిస్తారు పర్సనల్ గా? నేను మాట్లాడితే తక్కువలేదు, చెవులోంచి రక్తం వస్తుంది. నేను సబ్జెక్ట్ కాదు. రెండోది, ఏపీ తెలంగాణలో మీరే చెప్పారు వదిలేశారని. రెండో విషయం, నేను ఒక స్ట్రైట్ గా కన్సర్న్ అవుతున్నా. బీజేపీ మోడీ గారి ఫోటో, అమిత్ షా ఫోటో వ్యంగ్యాస్త్రాలు పెట్టి ఎందుకు పట్ల జగన్మోహన్ రెడ్డి? రెండోది, ఇక్కడ వ్యక్తిగతంగా రే బాబు అంటున్నాడు. వాళ్ళ అహంకారం చూసినావా? కులహంకారం. ఇతనే పైసా, వీడు కులహంకారం. రే బాబు అంటున్నాడు. ఎవరు మాట్లాడిన అనపంట బాబు అంటున్నాడు. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారిని రే అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు రే అనాలి ప్రజలు? నాగేంద్ర గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు రామ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి రామ్ కుమార్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వస్తా. హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగండి. రామ్ కుమార్ గారు ప్లీజ్. రామ్ కుమార్ గారు వాస్తవంగా కొంచెం ఆయన మ్యూట్ చేస్తే మిగతా వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడండి. కోఆర్డినేటర్ ఇప్పుడు ఏమంటే పీకల్లో తప్పులు, ఏమంటే మోకాల్లో రోడ్లు, రాజధాని లేని రాష్ట్రం, అభివృద్ధి అంటే ఏంటో తెలియని సీఎం. ఇది స్టేట్ ఆఫ్ ది ఏపీ స్టేట్. దీని నుంచి కాపాడాలనే ప్రయత్నంలోనే ఈ పొత్తులు పెట్టుకోవాలి, ఓట్లు విడిపోకూడదని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు. దానికోసం పైన మా అధినాయకత్వం కన్విన్స్ అయింది, ముందుకెళ్లారు. ముందు నుంచి కూడా ప్రతిపక్షాలుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇంట్లో 4 ఓట్లు కానీ అందరూ మన కోసం పోరాడుతున్నారని తలకొరికి వేస్తే పోతాయి అన్నట్టుగా అందరూ కలిసి కన్సాలిడేటెడ్ ఒక పక్కకు రావాలి. ఈ రాక్షసుల్ని దింపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎజెండా. దానికి అనుగుణంగానే మా నాయకత్వం కూడా కన్విన్స్ అయింది. ఈవేళ సాయంత్రానికి అవి కూడా సీట్ల షేర్ కూడా తేలిపోతాయండి. దానికోసమే పొత్తు వెళ్తే ఏదో సింహం సింగిల్ గా వచ్చేది, ఇవన్నీ చేతకాని మాటలు.